హాయ్ వెల్కమ్ బ్యాక్ పిఎస్ఎం విలేజ్ కుకింగ్. చూస్తున్నారు కానీ ఎంతో టేస్టీ అయినా పుల్ల పొయ్యి మీద చేసిన చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఏం కావాలో చూద్దాము. 1 కేజీ చేపలు తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయించుకున్నామండి. అలాగే ఇప్పుడు మసాలాకి చూద్దామా. మసాలాకి అల్లం, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, లవంగం మొగ్గ, దాల్చిన చెక్క, జీలకర్ర తీసుకున్నానండి. వాటితో పాటు 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఆ ఉల్లిపాయలను ఇందాక చూపించిన మసాలాలో కూడా కలుపుకొని మెత్తగా పేస్ట్ పెట్టుకోండి. చూసారు కండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ పెట్టుకోండి. అలాగే చింతపండుని తీసుకుని శుభ్రంగా మొత్తం నానబెట్టుకోండి. ఇప్పుడు చేప ముక్కల్లోకి టేస్ట్ సరిపడంత ఉప్పు, కారం, నూనె వేసుకుని ఆ పచ్చిమిరపకాయలు కూడా చీల్చుకొని వేసుకుని ఇందాక మసాలా పేస్ట్ని కూడా మొత్తం వేసుకుని ప్రతి ముక్కకు కూడా పట్టేటట్టు కలుపుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదండి, ఈ విధంగా మొత్తం ప్రతి ముక్క కూడా పట్టేటట్టు కలుపుకుందాము. ప్రతి ముక్క కూడా పడితేనే పులుసు మంచి టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. చూశారు కదండి, ఈ విధంగా ప్రతి ముక్క కూడా కలిసేటట్టు కలుపుకోండి. అలాగే ఇప్పుడు మూత పెట్టి మసాలాలని ముక్కకు పట్టనిద్దాం ఒక 5 నిమిషాలు. ఇలాగా మన పుల్ల పొయ్యి వెలిగించుకుందాము. పుల్ల పొయ్యితో వెలిగించుకోవడం అయిందండి. ఇప్పుడు ఇందాక ముక్కల్ని తీసుకొని ఇప్పుడు ముక్కల్లో పులుసు పోసుకుందామండి. ఆ చింతపండుని మెత్తగా పిసుకొని పులుసు మొత్తం పోసుకుందాము. మీరు కూడా ఇంటికాడ పుల్ల పొయ్యి మీద ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పులుసు మొత్తం పోసుకుందామండి. ఇలా ప్రతి ముక్కకు కూడా ములిగేటట్టు ప్రతి ముక్కను కూడా సమానంగా అలా సర్దుకోండి. ఇప్పుడు మూత వేసుకుని పుల్ల పొయ్యి మీద పెట్టుకుందాము. సన్న మంట మీద ఇక మన చేపల పులుసుని ఉడికిద్దాము. ఒకసారి మూత తీసి చేపల పులుసు ఎలా ఉందో చూసుకుందామండి. మన చేపల పులుసు అయితే బాగా మరుగుతుంది. చేపలను మాత్రం గట్టితో మాత్రం తిప్పమాకండి. ఆ కళాయిని అటు ఇటు కదుపుకోండి. మూతేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చేపల పులుసుని చూసారు కదండి, ఆ విధంగా మాత్రమే కలుపుకోండి. గట్టితో మాత్రం గట్టితో తిప్పినట్టయితే ముక్కలన్నీ విడిపోతాయి ఉడికిన దాని మీద. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. ఇక మళ్ళీ మూతేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. మా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఇక చేపల పులుసు కింద దింపేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అండి. అది కూడా పుల్లల పొయ్యి మీద చేసింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంటికాడ ట్రై చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.